రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 65వ వర్ధంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు చిత్తూరు శివశంకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం రాజీవ్ నగర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చిత్తూరు శివశంకర్ మాట్లాడుతూ దేశంలో రిజర్వేషన్లు సక్రమంగా అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వేషన్లు అమలుతోనైనా బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందుతాయని అంబేద్కర్ ఆశించారన్నారు. విద్యా ఉపాధి రంగాల్లో నేటికి ఎస్సీ ఎస్టీలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టసభలను రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు కాని దయనీయ పరిస్థితి నెలకొందని అన్నారు. తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌడపేరు చిట్టిబాబు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం 56 కార్పొరేషన్ల పేరుతో నాటకాలు ఆడిందని ఒక్క కార్పొరేషన్కు కూడా నిధులు కేటాయించలేదన్నారు. ఆర్థికంగా చితికిపోయిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు తీరని అన్యాయం చేసిందన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కార్పొరేషన్లను రాజకీయ పునరావాస కేంద్రాలుగా కాకుండా ఆయా వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి తమటం వెంకట నరసింహులు, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు జ్యోతిశ్వర్ నాయక్, ఎన్ఎస్యుఐ రాష్ట్ర కార్యదర్శి మల్లికార్జున, ఎస్సీ విభాగం రాష్ట్ర కన్వీనర్ బోయిన నరేంద్రబాబు, తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తలారి గోపి, ఉపాధ్యక్షుడు చింతగొడుగుల గోపి, తిరుపతి ఎస్సీ విభాగం అధ్యక్షుడు మోహన్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయనకి ఘన నివాళి అర్పించడం జరిగింది. ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఈరోజు కొనియాడడం, ఆయన రచించినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు దేశం కూడా స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు అవలంబించడం ఈరోజు అందరికీ ఆనందదాయకం. ఈరోజు ఆయన్ని స్మరించుకోవడం, ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలకి ఈరోజు రిజర్వేషన్లు కల్పించడంలో ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా చట్టబద్ధత కల్పించాల్సిన బాధ్యత ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వాల మీద ఉంది. కాబట్టి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ను కూడా ఈరోజు అన్ని ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన ఇచ్చిన బాబాసాహెబ్ ఇచ్చినటువంటి ఈ యొక్క చట్టాలని అమలుపరచాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వాల మీద ఉంది. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటు అనేటువంటి హక్కు ఆయుధాన్ని ఇచ్చారు. మహిళలకి ఈ యొక్క వాళ్ళ యొక్క ఎదుగుదలని, మహిళలకి చట్టబద్ధతని అన్నింటినీ కల్పించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈరోజు స్మరించుకోవడం, ఈ యొక్క జీవకోణంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వర్ధంతిని ఈరోజు ఘనంగా జరుపుకోవడం మాకందరికీ ఆనందంగా ఉంది. జై కాంగ్రెస్. రాజ్యాంగ నిర్మాత శ్రీ బిఆర్ అంబేద్కర్ గారు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకునేసి రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఆ యొక్క రాజ్యాంగం ప్రపంచంలోకే అతి విలువైంది, అతి పురాతనమైంది. ఆ యొక్క రాజ్యాంగం వల్ల మన భారతదేశం ముందుకు పోతుంది. అయితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఆ యొక్క రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆ యొక్క రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత మన యువత పైన ఉంది. ఆ యొక్క రాజ్యాంగాన్ని ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ఎలుగెత్తి చాటిస్తుంటే వాటిని ఏమి పూర్తిగా లెక్క చేయకుండా వాళ్ళు పోయే పందాల వాళ్ళు పోతున్నారు. తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తూ బాబా అంబేద్కర్ జాడలో యువతంతా నడవాలని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు తిరుపతి జిల్లా ఎస్సీ విభాగం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఎన్నో సంస్కరణలు చేశారు. ఈరోజు ప్రతి ఒక్కరూ ఓటు హక్కునైతేనేమి, ఈరోజు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అయితేనేమి, ఇవన్నీ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రచించినటువంటివే. ఇవన్నీ అమలు చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ తరపున నుండి ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం. అదేవిధంగా
ఈరోజు 26 ఎస్సీ పథకాలను నిర్మోహమాటంగా క్యాన్సిల్ చేసినటువంటి గత ప్రభుత్వం ఈరోజు ఎస్సీల దెబ్బకి ఈరోజు పార్టీయే లేకుండా పోయింది. అదేవిధంగా ఇప్పుడు గవర్నమెంట్ కూడా కార్పొరేషన్లు, ఎస్సీ కార్పొరేషన్లు, మాల కార్పొరేషన్, మాది కార్పొరేషను, ఢిల్లీ కార్పొరేషన్ అన్ని కార్పొరేషన్లకు చైర్మన్లు వేసినారు. వాళ్ళకి అదేవిధంగా నిధులు కూడా కేటాయించి గత ప్రభుత్వం క్యాన్సిల్ చేసినటువంటి 26 పథకాలను అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు అదే మీరు అంబేద్కర్ గారికి ఇచ్చే ఘన నివాళి అని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాము. అదేవిధంగా గత వైసీపీ పార్టీ తిరుపతి మాజీ ఎమ్మెల్యే గారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులు అర్పిస్తున్నాం. ఈ దేశంలో ప్రతి ఒక్క మనిషి రాజ్యాంగబద్ధ హక్కులతో బతుకుతున్నారంటే అది బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రూపకల్పనలో ఏర్పడిన రాజ్యాంగమే. రాజ్యాంగబద్ధంగా జరగవలసిన పరిపాలనను బీజేపీ ప్రభుత్వం తుంగలోకి దొక్కి రాజ్యాంగాన్ని ఏమాత్రం పట్టించుకోకపోవడం చూస్తుంటే ఆయన అంబేద్కర్ గారికి ఏమాత్రం విలువ ఇవ్వడం లేదని, బీజేపీ ప్రభుత్వం అంబేద్కర్ భావజాలానికి వ్యతిరేకంగా పోతుందని మనకు అర్థమవుతుంది. ఈ విషయాన్ని బీజేపీ తీవ్రంగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున బీజేపీ పోకడలను ఖండిస్తున్నాం.